చెప్పడానికి కారణం మనందరం కరోనా వైరస్ గురించి చాలా భయపడుతున్నాం. అండ్ చాలా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీ బోర్డర్స్ మూసేసుకున్నారు. బట్ ఈ డెత్ రేషియో అనేది ఇంతకుముందు వచ్చిన సార్స్, మెర్స్ ఇలాంటి జబ్బుల కన్నా చాలా తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏంటంటే దీనికి మెడిసిన్ కనుక్కోలేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. అందుకని ప్రతి వాళ్ళు భయపడుతున్నారు. సో ప్రివెంటివ్ మెజర్స్ మన భారతదేశ ప్రభుత్వం అండ్ సర్టెన్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకున్నా ఇంకా కొన్ని తీసుకోవాలి. సో ఈ సందర్భంగా ఎలక్షన్స్ కూడా పోస్ట్పోన్ చేయటం, ఎలక్షన్ కమిషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి పరిణామం. నాకేమంటే నిన్న ఎలక్షన్ పోస్ట్పోన్ చేసినందుకు వైసీపీకి సంబంధించినటువంటి సీఎం గారు జగన్ గారు కానీ లేకపోతే ఇటు వైసీపీ నాయకులు కానీ ఎలక్షన్స్ ఆపేశారు అనేటువంటి ఒక ఉక్రోషంతో మాట్లాడుతున్నారు. కానీ అంటే ఎలాగూ ఎన్ని రోజులు ఆపుతారు, ఇంకో 1 year ఆపుతారా, 6 నెలలు ఆపుతారు, ఎప్పుడు తగ్గుద్ది, ఈ డైలమాలో గబగబా చేసేస్తే బాగుంటుంది ఎలక్షన్స్ అన్నారు. కానీ అంటే పోతే ఒక 5-6 మంది పోతారు, బట్ తర్వాత ఇంకా మనం ఆపేసుకుంటాం. అది ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అర్థం కాదు. ఒక్క మనిషి ప్రాణం కూడా చాలా విలువైంది కదా. సో ఈ ఎలక్షన్ దీంట్లో పబ్లిక్తో ముడిపడి ఉంది. పబ్లిక్ వచ్చి వెళ్తుంటారు, ఒకరినొకరు క్లోజ్గా మాట్లాడుతుంటారు. అసలు ఎలక్షన్స్ ఎలా ఉంటే మనందరికీ తెలుసు. ఈ టైంలో ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం అనేది చాలా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం. సరే, ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం గారు కూడా ఈ కాస్ట్ ఫీలింగ్ గురించి లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎక్కడున్నాం మనం అని. పైగా ఈ ఎలక్షన్కి ముందేమో విపరీతమైన వైలెన్స్ అన్ని చోట్ల. మాకు ఎన్నో రిపోర్ట్లు వచ్చినాయి. బెదిరించడాలు కానీ, విత్డ్రాయల్ చేయించడం కానీ, ఫ్యామిలీస్తో బెదిరించడం కానీ, కొట్టడాలు కానీ, నరకడాలు కానీ చాలా దారుణంగా చేస్తున్నారు ఈ ఎలక్షన్స్. సరే, ఇవన్నీ కూడా భరించి సరే ఫైట్ చేద్దామని ముందుకు వెళ్తున్నప్పుడు వీటన్నిటికంటే మించి కరోనా భూతం అయితే కరోనా వైరస్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషనర్ తీసుకుంటే ఒక నిర్ణయం, దాని మీద వైసీపీ ఎంత ఉక్రోషం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ జరిగితే మీకు తెలుసు కదా గెలుస్తారని, మీకు ఉన్న అద్భుతమైనటువంటి మెజారిటీ ఉంది, మీరు ఎందుకు అంత భయపడాల్సి వస్తుంది, ఇంత ఇన్సెక్యూరిటీకి ఎందుకు గురవుతున్నారు. సో ఇదంతా అర్థం కాని ప్రశ్నలాగా మిగిలిపోతున్నాయి. సో ప్రజల్ని ఈ కరోనా బారి నుంచి మ్యాక్సిమం ఎలా సేవ్ చేయాలనేది ఆలోచించాలి తప్ప స్టేట్ గవర్నమెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎవర్ కన్సర్న్ అథారిటీస్ కాకుండా చాలా సింపుల్గా చెప్తుంటే చాలా రిడిక్యులస్గా ఉంది. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకొని బ్లీచింగ్ చేసేస్తే మనకి చాలా సింపుల్గా వైద్యం అయిపోద్ది, క్లియర్ అయిపోద్ది అనే మాట అవగాహన రాహిత్యంతో కూడిన మాటలా అనిపించింది తప్ప ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక హయ్యెస్ట్ అథారిటీలో ఉన్న సీఎం గారు ఇలా మాట్లాడటంతో నాకు చాలా కన్ఫ్యూజన్ గురయ్యాను. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ గురయ్యారు. సో ఎలా కాపాడాలి, ఎట్లాంటి ఇష్యూస్ ఎలాంటి తీసుకోవాలనేది, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయండి. యాక్చువల్గా చాలామంది చెప్పుకుంటారు మీకు, నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకు కనీసం ఒక ఇద్దరు కన్నా నా వల్ల తెలిస్తే బాగుంటుందని. ఎగ్జాంపుల్ ఇవాళ ఇలాగా ఒక శానిటైజర్ వాడండి, ఇది కూడా కుదరకపోతే, ఇది కూడా అఫోర్డబుల్ కాకపోతే ఎనీ స్పిరిట్ లైక్ ఇంకా చెప్పాలంటే ఇది కొనలేని వాళ్ళు ఒక క్వార్టర్ బ్రాండీ కానీ విస్కీ, అది కూడా వెరీ గుడ్ శానిటైజర్, 0 బ్యాక్టీరియా లేకుండా ఏ లేకుండా చేసేస్తుంది. కొంచెం ఒక 2-5 డ్రాప్ వేసుకొని అంటే క్లియర్ అవుతుంది. సో అది వాడుకోండి. తర్వాత పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అన్నారు జబ్బున్న వాళ్ళు మాత్రమే మాస్కులు కట్టుకోవాలన్నారు, ఎయిర్బోర్న్ డిసీజ్ కాదని కొంతమంది అన్నారు. మరి అదే మీడియాలోనూ అదే మెడికల్ అథారిటీస్ కొంతమంది తుమ్మితే ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యి ఎదురు వ్యక్తుల లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా రిసీవింగ్ ఎండ్లో ఉండే వాళ్ళు కూడా మాస్క్ ధరించాలి కదా. సో మాస్క్ వీలైతే పెట్టుకోండి పబ్లిక్లో ఉన్నప్పుడు. లేదు సేఫ్ ఎన్విరాన్మెంట్ అయితే యూ కెన్ రిమూవ్ ఇట్.
ఎస్పెషల్లీ క్రౌడెడ్ ఏరియాస్లో తిరుగుతున్నప్పుడు విమానాల్లో ఫ్లైట్స్ కానీ బస్సుల్లో కానీ ఏదన్నా ప్రయాణాలు ఉన్నప్పుడు లేదా ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కట్టుకోవడం బెటర్. బట్ ఎప్పుడూ లేని విధంగా ఒక మానవ నాగరికత వచ్చిన తర్వాత ఇంతవరకు సెకండ్ వరల్డ్ వార్ లాంటి దుస్థితులు ఎప్పుడు రాలే. ఆ రోజుల్లో కూడా ఇంత ఎకానమీ డౌన్ అవ్వలేదు. ఫస్ట్ టైం అంటే అన్ని షట్ డౌన్ అయిపోలేదు. ఆ రోజు ఏదో కొన్ని మెయింటైన్ కొన్ని యుద్ధం జరిగిన ప్లేసులు తప్ప మిగతా అన్ని కొంచెం వర్క్లోనే ఉన్నాయి. రెగ్యులర్ డే టు డే లైఫ్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వాలి. ఫస్ట్ టైము దాదాపు 100 పైచిలకు కంట్రీస్ వాళ్ళ బోర్డర్స్ క్లోజ్ చేసేసుకొని అసలు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఈ కరోనా వైరస్ని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలో ఆలోచిస్తున్నారు. సో కంపల్సరీగా నాకు చాలా పాజిటివ్గాను లేకపోతే చాలా ఆప్టమిస్టిక్గా ఏమన్నారంటే మ్యాక్సిమం 1 మంత్ లోపల ఒక మంచి సొల్యూషన్ ఏమైనా వస్తుందేమో అని ఒక ఆశ ఉంది. ఇన్ ద మీన్ వైల్ బాగా ఎఫెక్టెడ్ గ్రూప్ వచ్చేసి అబౌవ్ 60-70 ఇయర్స్ వాళ్ళు, దట్టు స్మోకింగ్ లేకపోతే లంగ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, డయాబెటీస్, వీళ్ళందరూ కొంచెం దే ఆర్ మోర్ ప్రోన్ టు ఈ డిసీజ్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. అలాగే ఒక 3-4 ఏళ్ల వయసు లోపల ఉండే పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఈ 2 గ్రూపుల్లో. సో కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళని హైజీనిక్గా ఉంచండి. వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఉండటం కానీ మీరు దూరంగా ఉండి వాళ్ళకి అన్నీ సర్వ్ చేయండి. ఇంకా మీ నుంచి వాళ్ళకి రాకూడదు అంతే. సో ఏమాత్రం డౌట్ అయినా మీ నియరెస్ట్ మెడికల్ దీంట్లో టెస్ట్ చేయించుకోండి. ఒకటైతే నిజం, ప్రపంచంలో ఎన్నోసార్లు అనేక రకాలైన జబ్బులు వచ్చింది. స్పానిష్ ఫ్లూ వచ్చింది, బెబోనిక్ ప్లేగ్ అని వచ్చింది, కలరా వచ్చింది. ఆయా సమయాల్లో ఆయా వ్యాధులని కూడా మందులు లేక కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. కొన్ని 60-70-80 లక్షల మంది చచ్చిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకా అంత తీవ్ర పరిస్థితులు అయితే లేవు. ఇవన్నీ మించి అసలు ఆర్థిక వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అన్ని రంగాల వాళ్ళు మైనస్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, టీవీ రంగం కానీ, పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ, ఈ ఇండస్ట్రీ నేమ్. అందుకని ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా దీనికి ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. ఇది ఎన్నో వ్యాధులకు ముందు ఎన్నో రకాల వైరస్లు వచ్చినప్పుడు కూడా ప్రజలు గెలిచారు. ఎందుకంటే మనిషి అనేవాడు కనుక్కున్నారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ లోపుగా మీరు ఎంతవరకు కేర్ తీసుకుంటారో అంతవరకు కేర్ తీసుకోండి. అవేర్నెస్ పెంచుకోండి. శానిటైజర్స్ యూజ్ చేయండి. పబ్లిక్లో ఉన్నప్పుడు మాస్క్ యూజ్ చేయండి. అందరూ ఏం చెప్తారు కదా, నేను అదే చెప్తున్నాను. బట్ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకోండి. సో ఎవరు ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు మీడియా కూడా దీంట్లో చాలా భయంకరంగా మీడియా, సోషల్ మీడియా చాలా తప్పుడు పాత్ర పోషిస్తుంది నా ఫీలింగ్. ఎందుకంటే విపరీతమైన అవేర్నెస్ క్రియేట్ చేయకుండా విపరీతమైనటువంటి ప్యానిక్ క్రియేట్ చేసింది మీడియా. సో ఓకే, చనిపోయిన వాళ్ళు చనిపోయారు. మరి 1,00,000 చిల్లర పైనే అమెరికా, చైనాలో కానీ మిగతా చోట్ల ఇంకా చాలామంది వచ్చిన డెత్ రేట్ వచ్చేసి నాట్ ఈవెన్ 10% ఆర్ నాట్ ఈవెన్ 5%. అంతకుముందు వచ్చిన అనేక రకాల వైరస్ల వల్ల డెత్ రేటు 30, 40, 50%. 1,00,000 మందికి వస్తే 50,000 నుంచి చచ్చిపోతుంటారు. ఇప్పుడు 1,00,000 మందికి వస్తే 3-4 వేల మంది. ఎవరిదైనా ప్రాణమే, కానీ చనిపోయిన వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు హెల్త్, ఒక ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్నవాళ్ళు. సో ఇంత ప్యానిక్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతమంది రికవర్ అయ్యారనేది మాత్రం చాలా తక్కువ మంది చెప్తున్నారు. సో ఒక 70-80 వేల మంది పైగా రికవర్ అయ్యారు. ఒక 60 వేల మంది ఏమో అండర్ రికవరీ. ఇంకొక 3-4 వేల మంది రిస్క్ జోన్ ఉన్నారు. ఇంకొక 10-15 వేల మంది అటు ఇటుగా ఉన్నారు. సో వీళ్ళందరూ ఈవెన్చువల్గా చాలామంది బయటకు వస్తారు. ఇది లైఫ్ మెడిసిన్ లేకపోవచ్చు, కానీ మరీ ప్రాణాంతకమైన వ్యాధి అని భయపడిపోయి చేయాల్సిన అవసరం లేదు. మీడియా కూడా సొల్యూషన్స్ ఏంటో చెప్పండి, ప్రజల్లో యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపండి, ధైర్యాన్ని నింపండి. అండ్ మ్యాక్సిమము మీరు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి డాక్టర్స్ని అడగండి. ఇమ్యూనిటీ పెరిగేటువంటి మార్గాలు ఏంటో మీ నియరెస్ట్ డాక్టర్స్ అడగండి. దీంట్లో ఇమ్యూనిటీ పెంచుకునే ప్రాసెస్లో ఆయుర్వేదంలోనూ ఉన్నది, హోమియోపతిలో ఉన్నది, ఆలోపతిలో ఉన్నది, అన్ని మెడికల్ వైద్య విధానాల్లో ఉంది. కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోండి.
మంచి ఫుడ్ తినండి. నాన్ వెజిటేరియన్ తిన్నంత మాత్రాన వ్యాధి రాదు. ఎందుకంటే మనం తినే తిండి నాన్ వెజిటేరియన్ ఇండియన్ స్టైల్లో ఎస్పెషల్లీ చాలా 100 డిగ్రీల కరెక్ట్ ఆ డిగ్రీల పైనే మనం వేడి చేస్తాం. ఆ వేడిలో వైరస్ కాదు కదా, అసలు ఏ జీవి బతకదు. సో మనకి సేఫ్ ఫుడ్ కాకపోతే హాఫ్ కుక్డ్ ఫుడ్ నుంచి దూరంగా ఉంటుంది. ఈవెన్ వెజిటబుల్స్ కూడా బాగా కుక్ చేసుకొని తినండి. అండ్ ఎక్కువ హెల్దియెస్ట్ ఫుడ్ ట్రై చేయండి. బాడీకి బలాన్ని ఇచ్చే ఫుడ్ ట్రై చేయండి. ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ ఆల్సో ఇస్ గుడ్. వెజిటేరియన్ కూడా తినండి. సో ఏమీ కాదు. ఇలాంటి ఇష్యూస్ మానవ జాతి చాలా కాలం తెచ్చింది. కాకపోతే ఇంత షట్ డౌన్ అయిపోవటం అనేది మానవ నాగరికత మొదలెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంత స్తబ్దత క్రియేట్ అవ్వడానికి, ఇంత భయానకంగా చేయడానికి ఇంతవరకు జరగలేదు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా జరగలేదు, ఇప్పుడు జరిగింది. సో కారణం ఏంటంటే దానికి మందు కనిపెట్టలేకపోవడం అనేది ఒకటే తప్ప. బట్ ఇది వెరీ డిఫికల్ట్ ఇష్యూ. అది ఈజీగా దీని మీద ఓవర్కమ్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఊళ్ళని వ్యాధులకు మందు కనిపెడుతున్నారు. చాలా ఈజీగా కనిపెడతారు. చాలా ఈజీగా దీని గురించి త్వరలోనే, ఎందుకంటే మన ఇండియా కూడా చాలా ప్రోగ్రెస్ దీంట్లో ఉంది. ఎందుకంటే ఈ కనిపెట్టి చాలా ప్రోగ్రెస్ ఉంది ఇండియాలో. టాప్ 5-6 కంట్రీస్లో మన కంట్రీ కూడా ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అనదర్ 30 to 40 డేస్ లోపల ఏదో ఒక వ్యాక్సినేషన్ కానీ లేకపోతే ఏదైనా మంచి ఎఫెక్టివ్గా ఫైట్ చేసే మెడిసిన్ కానీ కనిపెట్టబడుతుంది. టిల్ దెన్ మనం ఎంత జాగ్రత్త కూడా మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ప్యానిక్ అయిపోవద్దు. ఒక రకంగా ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజే. ఎందుకంటే జనాలు ఎక్కువగా బయటికి వెళ్ళకుండా ఇళ్లలో ఉంటాం. అన్నీ షట్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ సుఖపడుతుంది. ఈ పొగలు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కొంతకాలం షట్ డౌన్ అవుతే మన ఎన్విరాన్మెంట్ కూడా బాగుపడుతుంది. ఇది ఒక రకంగా అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో ఏదైనా మన మంచిగా అనుకుని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరగాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. ఎవరు భయపడకండి. పెద్దవాళ్ళని, పసిపిల్లల్ని మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి. ఏదైనా వస్తే పక్కన నియరెస్ట్ మెడికల్ ఫెసిలిటీకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. స్టే ట్యూన్డ్ మై ఛానల్ నెక్స్ట్.